Nothing. ఉన్న సాయుధ పోరాటాన్ని కొనసాగించినటువంటి మేము ఈ ప్రజాయుద్ధం యొక్క బలానికి పాలక వర్గాలు ఇవాళ ఒక అడుగు వెనక్కి తగ్గి చర్చలు అనేటువంటి దాంతో ముందుకొచ్చినాయి. ఈ చర్చల్లో ప్రజల సమస్యల్ని మేము చర్చించడానికి వెళ్తున్నాం. ఇదొక రాజకీయ పోరాటంగానే కొనసాగుతుంది. ఈ పోరాటంలో ప్రజల యొక్క సమస్యలు ఏ మేరకు పరిష్కారమైనా, ఏ మేరకు శాంతి నెలకొన్నా అది ప్రజల విజయంగానే భావిస్తాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే ప్రజలు తమ మార్గాన్ని తాము ఎంచుకొని తమ విముక్తిని వాళ్ళే చేసుకోవాలనేదే మేము కోరుతున్నాం. రామకృష్ణ గారు, మీరు విప్లవ పార్టీలుగా గుర్తిస్తున్నటువంటి వాళ్ళు జనశక్తి, పీపుల్స్ వారు, ఈ రెండింటి మధ్య అనేక రాజకీయ విషయాల్లో ఐక్యత ఉంది. ప్రభుత్వంతో చర్చ